హాయ్ అండి అందరికీ. మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి. మామిడికాయలు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. మామిడికాయలు తుడుచుకున్న తర్వాత అవి కొట్టుకొని కొంచెం నార్మల్ సైజుగా మధ్య రకంగా కొట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కలను జీడి లేకుండా పైన పొర లేకుండా తీసేసుకోవాలి. పొర ఉన్నా కూడా పచ్చడి నల్లబడుతుంది. ఆ ముక్కలకు ఇప్పుడు నూనె కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పొడులు తయారు చేసుకోవాలి. ఏమేంటి? జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి అయితే చేసుకోవాలి. ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, దాంతోపాటు ఎల్లిపాయ ముద్ద. మీరు పచ్చడి పెట్టుకున్నారండి? మామిడికాయ పచ్చడి ఏమేమి పచ్చళ్ళు పెట్టుకున్నారు? ఎండాకాలంలో పచ్చళ్ళు, కారం ఇవన్నీ చేసుకోవాలి కదా. ఇప్పుడు మాదైతే చూడండి, ఎల్లిపాయ ముద్ద, పొడులు అన్నీ రెడీ అయినాయి. పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. పోపులో నేను ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి పోపు చేస్తున్నాను. అదే కొందరైతే పల్లీలు, శనగలు కూడా వేసుకుంటారు. నేనైతే ఏమీ వేయకుండానే మిరపకాయలు, జీలకర్రతోటే చేశాను. ఆ పోపు వేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలకి ఇప్పుడు ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇవి అన్నీ మనం ముక్కలకు పట్టించేలోపు మనం చేసుకున్న పోపు చల్లారుతుంది. చల్లారినాకనే పోయాలి కాబట్టి ఇప్పుడు ముక్కలకు నేను జీలకర్ర మెంతుల పొడి, ఆవపొడి, ఎల్లిపాయ ముద్ద అన్నీ పట్టిస్తున్నాను చూడండి. తర్వాత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. చూడండి, ఇంతలోపు పోపు చల్లారుతుంది. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి. చూడండి, నూనె బాగా అయినట్టు పేరుతుంది, కానీ పచ్చడి అయినాక అంతేముండదు. కారం వేస్తున్నాను. కారం కూడా మంచిగా కలిపిన తర్వాత ఇంతలోపు చల్లారిన పోపు కూడా పోసుకుందాం. చూడండి, ఎర్రగా ముక్కలకు ఎట్లా పట్టింది అన్నీ. ఇప్పుడు పోపు కూడా పోసుకొని కలుపుకొని జాడీలో వేసుకోవడమే. మామిడికాయ పచ్చడి రెడీ అయినట్టే. పోపు కూడా పోసి కలుపుతున్నాను. ఈ కలిపిన తర్వాత ఆ పచ్చడి అంతా జాడీలో వేసి ఆ కలిపిన డబ్బాలో అన్నం కలిపి తింటే చూడండి ఎలా ఉంటుందో. మనిషికి ఒక ముద్ద తింటే అబ్బా మామిడికాయ పచ్చడి ఇప్పుడే వేసుకుంటాం అనేటట్టు ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, జాడీలో వేస్తున్నాను. జాడీలో వేసి మూత పెట్టి ఎప్పుడు పెడుతుందా, ఎప్పుడు అన్నం కలుపుతారా అని చూస్తాను. వీళ్ళు జాడీలో వేసిన మామిడికాయ, ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి ఎంత తిన్నా బోరు కొట్టదు. చూడండి, ఇక ఆ డబ్బాలో వేసి అన్నం కలుపుతున్నాను. ఒక్కొక్కరి నోరు ఊరిపోతుంది. నాకు ఫస్ట్ చూడండి. జాడికి మూత పెట్టి ఇలా క్లాత్ అయితే మీరు కట్టుకుంటారా? మేమైతే క్లాత్ కట్టుకుంటాం, ఎందుకంటే దుమ్ము పడకుండా మంచిగా ఉంటుందని అట్లా క్లాత్ అయితే కడతాము. చూడండి, 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి ఒక డబ్బాలో వేసి కలిపితే పచ్చడి చూడండి ఎలా ఉందో. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎర్రగా చూస్తేనే తినాలనిపించేటట్టు ఉంది కదా, నోరూరేటట్టు. ఇప్పుడు డబ్బాలో వేసి కలుపుతున్నాను అంతా. ఉప్పు గిట్లా ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకొని మళ్ళీ జాడీలో వేసుకుంటే సంవత్సరం అయ్యేంత వరకు మామిడికాయ పచ్చడి ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తినడానికి రెడీ.